దేవుని పిల్లలారా, వాడవలసిన సమయం వచ్చింది దేవునికి. ఎవరి కోసం? మన కోసం అట్లా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే వెలుగు, లైట్స్ ఆన్. ఏది వెలుగు? ఈ వెలుగు అనగానే సూర్యుడు అనుకున్నాడు కొండాకోరు. ఆడి బ్రెయిన్ ఎంత? నీ బ్రెయిన్ ఎంతరా? ఒరే శాస్త్రవేత్త, సైంటిస్ట్ని అడుగుతున్నాను, ఈ వెలుగు ఏంటంటే ఆడికి తెలియదు. సృష్టి అయిపోయిన తర్వాత కదండి సృష్టిలో అన్నీ చూసి రాసుకున్నాడు. సృష్టి కలగక ముందు వీడికేం తెలుసు? మీరు ఒకటి ఆలోచించాలి బాగా. సృష్టి అంతా పూర్తి అయిపోయిన తర్వాత, మనిషిని దించిన తర్వాత, ఆ మనిషిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకడు శాస్త్రవేత్తగా మారి ఈ చూసిందల్లా రాశాడు, దానికి సైన్స్ అని పేరు పెట్టాడు, అది వాడికి సిద్ధాంతం అన్నాడు. మరి ముందు జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఉన్నావా నువ్వు? షిప్ యార్డ్లో ఓడలు కడతారు. ఏమంటే కట్టేటప్పుడు అది ఓడలా ఉండదు, ఏదో పెద్ద ఇనపటొక్కులాగా ఉంటుంది. కట్టేవాడికే మొదట దాని స్థితి ఎలాగుందో తెలుస్తుంది. ఈడెప్పుడూ వచ్చి ఆ వెలుగేంటో నాకు తెలియదని నోరు మూసుకోవాలి. కానీ అక్కడ తప్పు రాసేసాడు. 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి కదా, వెలుగు వచ్చింది కదా, అక్కడ వెలుగు ఎలాగొచ్చిందని ఈడు గొట్టంగాడు అడుగుతాడు మనల్ని. అరే నువ్వు చాలా చిన్నోడు రా, కిడ్. ఐన్స్టీన్ గాడికి ఏం తెలుసురా? ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు. వాడు చిన్న బచ్చా, కిడ్డిగాడు. వాడు బైబిల్ తెలిసిన వాడు మేధావి. నన్ను చూడండి, అలాగా అంటారు కానండి, ఎవడు మేధావి అండి అనకండి. అందుకే దేవుడు నన్ను తెచ్చాడు మీ మధ్యకి. ప్రపంచానికి నన్ను చూపిస్తున్నాడు. నేను మేధావిని, బైబిలు మేధావిని. నీ గొట్టం లోకజ్ఞానం మేధావిని కాదు, పిచ్చోడు అంటారు. ఆమె లోకజ్ఞానం నేర్చుకుంటే బైబిలు అది పిచ్చోడాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వెరీ గుడ్, అమ్మయ్య లైట్ వచ్చేసింది. మనకు అవసరం, దేవుడికి అవసరం లేదు లైటు. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు చూడండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. జాగ్రత్తగా వినాలి మీరు. ఎవడు ప్రపంచంలో చెప్పలేదు. పిడి సుందర పుస్తకాల్లోనే మీరు చదివి ఉంటారు, ప్రసంగాలు వినుండాలి. ఎవరికి తెలియదు ప్రపంచంలో ఇది. వెలుగునకు పగలు, చీకటికి రాత్రి. అంతవరకు చీకటే కదండి, డార్క్ మ్యాటర్లో ఉంది. ఆ నీళ్ల కింద చీకటి అంటే సైతానికి అనగలరు. వెలుగంటే మీరు ప్రతిదానికి రూపకాలంకారాలు పెట్టి సర్వనాశనం చేయకండి బైబిల్ని. రూపకాలంకారంగా కొన్ని సందర్భాల్లో వాడుకున్నాడు. దొంగలు రాత్రిపూట కన్నమ వేయుదురు, మంచివారు పగటిపూట తమ పనిని చేయుదురు. అది మంచి పనులకు పగరవసరం, చెత్త పనులకు రాత్రి అవసరం. అలాగని విశ్రాంతికి రాత్రి అవసరం. మనం ఆలోచించాలి జాగ్రత్తగా. చీకటి అంటే దెయ్యం కాదు. దేవుని పిల్లలారా,